ఇడుగో నదిలో దొరికిన బిడ్డ. దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా. ఆ దేవుడు నదికి ఇచ్చినాడో నది మనకిచ్చినది. ఇవాళ ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాపడు రావటం శుభసూచకం. ఏం భర్త? అవును బారయ్య, ఈ పెద్దోని చేసి సాముగరడీలు కత్తి యుద్ధాలు చెప్పించాలో. ఐదారులే వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువుని చూసి చదువులు చెప్పించాలో. పండగ రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక ఈడి పేరు ఈజయ్యి. బాగుందో విజయ్. విజయ్కి విజయ్కి ఇదెట్టా గుర్రం వెనక్కు పోతుందో. విజయ నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం, దాన్ని పట్టడం వీళ్ళ తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తెలుసుకుంటే చిటికలో పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో. ఆడు తీసి గిర్రన తిప్పి మెల్ల వేయాలో. సన్నట్టులో నా మెల్ల కాదు. అక్కడే ఆగు. అయినా ఏట్రా నువ్వు నీ సాగసాలు ఎంత చెప్పినా మానవో. శివుడుగా సాగసాలు చేద్దని ఈడికా చెప్తున్నావు. విజయ అడవి గుర్రాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోల్లో నిన్ను మించిన ఈరు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదే నాన్న. మీరు అమ్మా నన్ను అలా పెంచారు. మరి నన్ను నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి. సరేగా నిజయా, ఈ సంతోష సమయంలో ఏదన్నా కోరుకోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరు. నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి. మీ కోరిక తీర్చడమే నా కోరిక. అయితే కోరుకుంటా చూడరా. ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలరుచం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళొస్తాయంట. ఆ నీళ్లు తాగితే ఈ ముసల్తనం పోయి యవ్వనం వచ్చుద్దంట. ఆ నీళ్లు ఏంటి? ఆ నీళ్లు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావా? మన కోణ జనాభా పెరుగుద్ది. అలాగే ఇప్పుడే బయలుదేరుతాం. పద పడ్డనా. ఆగండి ఆగండి. నిజంగా వెళ్తున్నారేంటి? మరి ఆయన యవ్వనంతుడు, నేను ముసిల్దాన్ని. ఏం బాగుంటదిరా. నాకు తెచ్చిపెట్టంటే గుక్కింది. ఎవరు కావాలి ఇదే జలరుతమా. ఇదెట్టా జలరుతమా.